అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన మహిళల జీవితాల్లో, మన కమ్యూనిటీ పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మంచి రోజు ఈరోజు. మన మహిళల్లో మన మహాబలిజ చరిత్రను గురించిన అవగాహన, ఆర్థిక స్వావలంబనకి, ప్రగతికి సోపానాలు, నాయకత్వ పటిమని నింపే లక్ష్యాలతో ఈ మహాబలిజ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తుంది మన ఐకాన్ విమెన్ లీడర్స్ మీట్. మరి మన సంకల్పం దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. I request all the women who have come from different parts of our country and also from abroad to come onto the dais. I just announce the names. Dr. Srimati Sudha Padmasri garu, Dr. Parvati Kollipara, Srimati Vijay Swati, Srimati Dasari Kanakadurga, Srimati Karishma Yadam Reddy, Srimati Nirmala Jyoti, Srimati Niharika Moka, Srimati Yashoda Rani, డాక్టర్ తెల్లా లావణ్య గారు, డాక్టర్ పి శ్రీలక్ష్మి గారు, మీ అందరినీ దీప ప్రజ్వలన గావించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं. Thank you so much for the beautiful ladies and the vivacious ladies. మీ దీప ప్రజ్వలనతో మన కార్యక్రమం దిగ్విజయంగా సాగిపోతుందని నమ్ముతున్నాము. దిగ్విజయోభవస్తు. మనం నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. మన పిల్లల్ని ప్రార్థనా గీతం పాడేందుకు పిలుస్తున్నాను. వడ్డాలపు దేవాంశి చార్వి, కొల్లిపర హర్షిత, ఆర్నా శ్రీ కామరాజు, ఎంజి రష్మి, కె శ్రీ పర్ణిక, కొల్లిపర మౌక్తిక. థ్యాంక్ యూ. మన మహాబలిజ వీర వనితలు, బుజ్జి వనితలు ఎంత అందంగా పాడారంటే
దేవుడు వినకుండా బ్లెస్ చేయకుండా ఉండలేరు, అంత చక్కగా పాడారు. వీళ్ళందరికీ చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఐకాన్. ఐ రిక్వెస్ట్ సుధా పద్మశ్రీ గారు టు కమ్ ఆన్ టు ద డయాస్. వడ్డాలపు దేవాంశి చార్వి, కొల్లిపర హర్షిత, ఆర్నశ్రీ కామరాజు, ఆర్నశ్రీ కామరాజు, ఎంజి రష్మి, కేశ్రీ పర్ణిక, కొల్లిపర మౌక్తిక. A big round of applause for these girls. వీళ్ళు మన లాస్ట్ 3-4 ఈవెంట్స్ నుంచి ఇలా పాడుతూనే ఉన్నారు. మన కార్యక్రమాలన్నీ ఎంతో దిగ్విజయంగా జరుగుతూనే ఉన్నాయి. సుధా పద్మశ్రీ గారు ఒక చిన్న ఆపరేషన్ చేయించుకుని ఉండి కూడా ఈ రోజు టు మేక్ ఇట్ టు ద ఈవెంట్ షీ హస్ కమ్. A big thanks to her. Thank you, madam. We are moving to the next segment. Now I invite Colonel Vijay Balram Garu, a retired Army officer from the Corps of Army Air Defence with over 25 years of experience. Academically, he holds multiple master degrees, including from the prestigious Indian School of Business. He is presently with Reliance Defence as an additional director and also responsible for all the defence projects in South and Western India. Ma ardent icon volunteer, మా ప్రియతమ కల్నల్ విజయ్ బల్లాం గారిని ఇక్కడికి వచ్చి వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Good morning, everyone. It's a proud privilege for me and a great honor for me to formally welcome you all for this Mahabalya Sammelanam. Mahabalya Mahila Sammelanam. I'm so happy seeing you all. I'm forgetting my words also. But nevertheless, today it's not an event. For me, it's a movement. It's a movement. It's a beginning. It's a beginning which will lead us to glory. And I'm sure we are destined to achieve glory. Because today we are having a Sammelanam recognizing and respecting and felicitating the leaders and the leaders who shape the leaders. సో మీ అందరికీ ఫార్మల్గా వెల్కమ్ చెప్పే ముందు 4 మాటలు ఐకన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఐకన్ అనే ఒక ఐడియా ఒక 10 years క్రితం జర్మినేట్ అయింది. ఇది స్టార్ట్ చేసింది మన మెండు చక్రపాణి గారు, కేఎన్ కుమార్ సార్ అండ్ అర్జా శ్రీకాంత్ గారు. ఇనిషియలీ ఐకన్ స్టార్టెడ్ యాజ్ ఇండియన్ కాపు ఆఫీసర్స్ నెట్వర్క్. ముందు సివిల్ సర్వెంట్స్ ద్వారా ఒక గ్రూప్గా స్టార్ట్ అయింది. దెన్ స్లోలీ పీపుల్ స్టార్టెడ్ యాడింగ్. ఆ నెట్వర్క్ ద్వారా ఒకళ్ళనొకళ్ళు రికగ్నైజ్ చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు గుర్తించుకోవడం జరిగింది. సో వై ఓన్లీ సివిల్ సర్వీసెస్, లెట్స్ ఎక్స్టెండ్ దిస్ టు అదర్స్ అని చెప్పి దెన్ స్లోలీ ఇట్ వెంట్ ఆన్ టు డాక్టర్స్, బ్యాంకర్స్, అడ్వకేట్స్, జర్నలిస్ట్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. అలాగలాగా ఒక 60-70 వర్టికల్స్ వరకు వెళ్ళి 60-70 వర్టికల్స్ వెళ్ళిన తర్వాత ఇనిషియలీ వీళ్ళందరూ అరౌండ్ 8 to 10 years వర్చువల్గా దే ఎంగేజ్డ్ ఈచ్ అదర్. Then a beautiful idea germinated which resulted into Icon Corporate Services LLP. మన కమ్యూనిటీలో ఒక 40 మంది తలా ఒక 5 లక్షలు వేసుకొని ఎవరైతే కమ్యూనిటీకి ఏమైనా చేయాలి, కమ్యూనిటీని ఒక పద్ధతిలో మనం గైడెన్స్ ఇవ్వాలి, ఎవరైతే కమ్యూనిటీకి ఆ స్పిరిట్ ఉందో, కమ్యూనిటీ స్పిరిట్ ఉందో, వీళ్ళందరూ తలా ఒక 5 లక్షలు వేసుకొని ఐకన్ కార్పొరేట్ సర్వీసెస్ LLP అని ఒక సంస్థ ఆర్గనైజ్ చేశారు. ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఇస్ ఇట్ ఈస్ అన్స్ట్రక్చర్డ్. దీనికి ఒక ప్రెసిడెంట్ కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ కానీ ఇందులో ఆల్ ఆర్ వాలంటరీలీ దే కమ్ యాజ్ పార్ట్నర్స్, ఆల్ ఆర్ పార్ట్నర్స్. ఆఫ్ కోర్స్ ఈ 5 లక్షలు వేసుకొని వీళ్ళు ఒక మ్యూచువల్ ఫండ్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని పెట్టారు. సో మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్తో వచ్చే వడ్డీతో నెలకి 2.5-2 లక్షలు వచ్చేది. దాంతో ఈ ప్రోగ్రామ్స్ చేశారు. సో ఇందాక నేను చెప్పాను కదా 60-70 వర్టికల్స్ ఇలా స్టార్ట్ అయ్యాయని. ఈ వర్చువల్ గ్రూప్స్ ఎప్పుడైతే ట్రాక్షన్ వచ్చిందో then they started it's time to meet physically. See వచ్చిన డబ్బులతో ఫిజికల్ ఈవెంట్స్ చేశారు. ది ఫస్ట్ వన్ వాజ్ ఐకన్ డాక్టర్స్ మీట్ సమ్వేర్ ఇన్ 2022. అది మంచి ట్రాక్షన్ వచ్చింది.
మన కమ్యూనిటీలో డాక్టర్స్ ఒకళ్ళనొకళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. ఓ మీరు మా కమ్యూనిటీ, లుక్ హౌ ఐ కెన్ హెల్ప్ యూ, లుక్ హౌ యూ కెన్ హెల్ప్ మీ, హౌ వీ కెన్ గ్రో టుగెదర్ అండ్ హౌ వీ కెన్ help the community, how we can empower the community, how we can contribute to the community. So from doctors then went on to bankers, journalists, HR, ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వగలరో పెద్ద పెద్ద కంపెనీలో ఉన్న HR మేనేజర్స్ అండ్ ఆల్, వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీద తెచ్చి ఒక ఈవెంట్ చేసి, దెన్ వీ వెంట్ ఆన్ టు ద బిల్డర్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఒక 70-80 చేసిన తర్వాత అట్రాక్షన్ వచ్చింది, కమ్యూనిటీలో అందరికీ చైతన్యం వచ్చింది. దెన్ దే రియలైజ్డ్ వీ మస్ట్ హ్యావ్ సమ్ సిస్టమ్ అని చెప్పి. సో ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ ఫస్ట్ ఈవెంట్ ఐకాన్ 100 లీడర్స్ అండ్ 2023లో చేశారు సెలబ్రిటీ రిసార్ట్స్లో. ఒక 100 మంది సెలెక్టెడ్ పీపుల్ హూ హ్యావ్ గాట్ లీడర్షిప్ capabilities or who can be groomed into future leaders. They have been identified and they met up. And fantastic decisions have been taken during that meet. ఆ ఫస్ట్ మీట్లోనే మన సంఖ్యాబలం ఎక్కువ, మనందరినీ ఒక పద్ధతిలో ఉండాలంటే మనకంటూ ఒక రాజ్యాంగం లాంటి ఒక డాక్యుమెంట్ ఉండాలి. ఆ ఐడియాతోని మహాబలిజ కోడ్ అనేది ఉండాలని చెప్పి మహాబలిజ కోడ్ మన కమ్యూనిటీలో ఉన్న థింక్ ట్యాంక్ అందరూ కూర్చొని దాన్ని రూపకల్పన చేశారు. టుడే వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ కోడ్. అంటే మన కమ్యూనిటీ ఎలాగుండాలి, మన కమ్యూనిటీ ఫ్యూచర్ కోసం మనం ఏం చేయాలి, మన కమ్యూనిటీ యూత్కి మార్గదర్శకం. నువ్వు ఒక మహాబలిజ వాడివైతే దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ, నీ ధర్మం ఇదని చెప్పి ఒక మహాబలిజ కోడ్ వరకు మనం తీసుకొచ్చాం. అలాగే మన ఘనమైన చరిత్ర, ఎందుకంటే మన రూట్ స్ట్రాంగ్ ఉంటే, మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే సక్సెస్ విల్ ఆటోమేటిక్లీ, ద బిల్డింగ్ విల్ బి ఆటోమేటిక్ స్ట్రాంగ్. బట్ మన రూట్స్, మన ఫౌండేషన్ ఎవరికీ తెలియదు. సో మనం మరిచిన మన చరిత్ర అని చెప్పి మరొక డాక్యుమెంట్ తీసుకురావడం జరిగింది. ఇలాగా ఒకటి చేసుకుంటూ పోతూ విచ్ లెడ్ టు దెన్ వీ ఐడెంటిఫైడ్ ది యూత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని యూత్ లీడర్స్ ప్రోగ్రామ్ కూడా వీ హ్యావ్ కండక్టెడ్. మన కమ్యూనిటీలో ఉన్న యూత్ని అందరినీ ఒక తాటి మీద తెచ్చి ఒక ప్రోగ్రామ్ చేసాం. దీని గురించి ఒక డీటెయిల్ ప్రజెంటేషన్ కూడా ఉంది. సో టుడే వీ హ్యావ్ 3 verticals in ICAN. డీటెయిల్ ప్రజెంటేషన్ అగైన్ CEO ICAN విల్ గివ్, బట్ ఐ థాట్ నేను మీకు ఒక జనరల్ ఒక గ్లిమ్స్ ఇద్దాం అనుకొని. సో వీ హ్యావ్ ICAN కార్పొరేట్ సర్వీసెస్ LLP, వేర్ ఇట్ జనరేట్స్ ది ఇంట్రెస్ట్ ఫ్రమ్ వాట్ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్. ఈ 40 మంది 5 లక్షలు వేసుకున్నారు. రమారమి 2-2.5 కోట్ల రూపాయలని మనం డిపాజిట్ చేసాం. నా వచ్చే వడ్డీతో ఈ కార్యక్రమాలను చేస్తాం. సో ఇవాళ మనం తిన్న all this expenditure and all, this is from that only. Then we have one ITYESH, ICAN Trust for Youth and Youth Empowerment and Social Harmony. And also, one of the beautiful things we have done, ఏ కమ్యూనిటీ చేయలేంది డిస్ప్యూట్ రిజల్యూషన్ కౌన్సిల్. ఈ ఐడియా కూడా 100 లీడర్స్లోనే జర్మినేట్ అయింది. దీని గురించి కూడా ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ వేర్ ఆండాల్ మ్యామ్ విల్ గివ్ అ డీటెయిల్ బ్రీఫ్. మనలో మనకు తగ్గులు ఉంటే మన కమ్యూనిటీలో మనం కోర్టులు కచేరీలు పోకుండా, డబ్బులు పోగొట్టకుండా, పరువులు తీసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా మనలో మనమే చేసుకుందాం అని చెప్పి ఇట్స్ అ ఫార్మలైజ్డ్ స్ట్రక్చర్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ 2 సక్సెస్ ఇన్ దాట్ వేర్ దే డింట్ హ్యావ్ టు గో టు కోర్ట్స్. సో అది ఆల్రెడీ జరిగింది. ఆండాల్ మ్యామ్ విల్ గివ్ ఎ డీటెయిల్డ్ బ్రీఫ్ ఆన్ దిస్. సో యాజ్ వీ ప్రోగ్రెస్, దెన్ వీ హ్యాడ్ ఫ్రమ్ 100 లీడర్స్ వీ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ ఈవెంట్ కాల్డ్ 1000 లీడర్స్. ఈ 1000 లీడర్స్లో కూడా మంచి ట్రాక్షన్ వచ్చింది, కమ్యూనిటీలో చైతన్యం వచ్చింది. లాస్ట్ టైం 3000 మందితో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వీ హ్యావ్ డన్ మహాబలి సమ్మేళనం, అరౌండ్ 3000 మంది వచ్చారు. సో డ్యూరింగ్ ఆల్ దీస్ ఈవెంట్స్ ICAN realized the women are a very integral part and we are not having any dedicated event for that. So during Mahabali Sammelanam, KN Kumar sir on this very stage, on this very podium, he announced this the entire year will be dedicated for the women, and as part of that, today we are having Mahabalija Mahila Sammelanam. So today is a time where we'll recognize the leaders who shape the leaders in their own right. మీ మహిళలు, మీలో ఉన్న మీ సమస్యలు, మీ యువర్ ఇష్యూస్, మీ వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కమ్యూనిటీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద కమ్యూనిటీ, ఇవన్నీ మనం డీటెయిల్గా చెక్ చేసుకుందాం. ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ వీల్ టాక్ అబౌట్ ద లీడర్షిప్ ఆఫ్ విమెన్, ది హెల్త్ ఆఫ్ విమెన్, అండ్ ఆల్సో వేరియస్ ఆంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మన మహిళల్లో ఎవరైతే అచీవర్స్ ఉన్నారో
ఎవరో రికగ్నైజ్ చేసే ముందే మన విమెన్ అచీవర్స్ మనం రికగ్నైజ్ చేసుకుందాం, వాళ్ళని సన్మానించుకుందాం. అలాగైతే ఏ విమెన్ అయితే పవర్ఫుల్ లీడర్స్ని తయారు చేశారో, అత్యంత పోవర్టీ నుంచి వచ్చి రిసోర్సెస్ లేకపోయినా ఒక బలిజ స్పిరిట్ చూపించి పిల్లల్ని పెంచి ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ చేశారు, అలాంటి ఒక మహిళను కూడా మనం ఇవాళ పిలుచుకోవడం జరిగింది, సన్మానించుకుందాం. దీస్ ఆర్ ది థింగ్స్ లైన్డ్ అప్. సో వితౌట్ టేకింగ్ మచ్ ఆఫ్ ద టైమ్, it's a great opportunity for me again to welcome you all Mahabalija Veera Mahilas, the Icon Corporate Services LLP partners, the bureaucrats. We have a retired journal here, civil servants, entrepreneurs, and ee mahilalandarni actually mindset maaralసిన మహిళలు కాదు, gentlemen. So I'll welcome the gentlemen also who are here, and as the day progresses, I'm very sure the hall will be filled. And my promise to you, you'll have a fantastic time realizing it's a long overdue. ఇది మనందరం ముందే కలుసుకోవాల్సి ఉంది, మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది, మనం చేయవలసి ఉంది. బట్ నెవర్దలెస్ టుడే విల్ మీట్ అప్, విల్ డిస్కస్ అండ్ విల్ టేక్ హోమ్ గుడ్ మెమరీస్. A line about today's event, ఈ మహాబలిజ మహిళా సమ్మేళనం we'll focus on 4 things. With 4 things we are focusing. The first one is awareness. మన చరిత్ర మనం తెలుసుకుందాం. మన రూట్ స్ట్రాంగ్ ఉంటే డెవలప్మెంట్ విల్ ఆటోమేటిక్లీ హ్యాపెన్. మన చరిత్ర మనం తెలుసుకుందాం. సెకండ్ థింగ్ ఈజ్ నెట్వర్కింగ్. ఎవ్రీ హ్యాండ్ షేక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి కలయిక ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఏమో ఎక్కడ ఏంది మనకి ఎవరెక్కడ మనకి హెల్ప్ వస్తారో తెలియదు, మనం ఎవరికి హెల్ప్ చేస్తామో తెలియదు. So please network during coffee break, during lunch break, wherever possible. Please break the barriers, meet up people, network. Third one is economic opportunities, entrepreneurship. We have a detailed presentation on the opportunities. Meelu evaraina entrepreneurs unte, business ideas unte, how to take it ahead, how to do all the things meeru maatladukochu, discussions kuda untayi. Last but not the least, the leadership opportunities. So this is the agenda today. Have a pleasant day, great learning day. Do excellent networking, take back memories. My promise to you, today at the end of the day, you'll feel a well spent day. That's my promise. Last but not the least, I wholeheartedly welcome you. It's heartening to see Karnool నుంచి తెల్లవారు 4 గంటలు వేసి 2 బస్సులు వేసుకొని ఇక్కడికి వస్తున్నారు. That is the level of commitment you people are showing. And we have people from far-flung areas, right from Odisha, Uttarandhra. They traveled all the way. People are here. I heartily welcome you all. Best wishes and have a great learning and have a great networking event. Jai Hind, Jai Mahabalija. థ్యాంక్ యూ కల్నల్ విజయ్ బలరామ్ గారు. మీరు వెల్కమ్ అడ్రస్లో కొంతవరకు ఐకాన్ గురించిన ఒక ఐడియా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక డెడికేటెడ్ 1 అవర్లో మేము ఐకాన్ ఇప్పటి వరకు స్ట్రక్చర్డ్గా చేస్తున్న ఎఫర్ట్స్ అన్ని 3 భాగాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. మొదటిగా మన సుధీర్ కుమార్ మండలా గారు వచ్చి ఏ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ ఏం చేస్తుందో చెప్తారు. ఆ తర్వాత ఎంబీడీఆర్సీ గురించి నేను మాట్లాడతాను. తర్వాత మళ్ళీ మన కల్లల్ విజయ్ బలరామ్ గారు, రెండో కృష్ణుడు, అప్పుడు ఐటీఎస్ గురించి మాట్లాడతారు. నౌ ఐ ఇన్వైట్ సుధీర్ కుమార్ మండలా గారు టు కమ్ అండ్ టాక్ అబౌట్ అవర్ ఏ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్. Let me briefly introduce him. He worked with MSME for very long years, and he worked as Assistant Director at MSME Development and Felicitation Office. సో ఆయన రిచ్ ఎక్స్పీరియన్స్తో మనకి చాలాసార్లు ఎంఎస్ఎంఈ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడినప్పుడల్లా ఎంతోమందికి గైడ్ చేసి ఉన్నారు. ఆయనని మన సీఈఓగా ఆ పొజిషన్లో ఉంచడానికి మేజర్ రీజన్ కూడా సార్కి తెలుసు. మనం ఎకనామిక్గా ప్రోగ్రెస్ అయితేనే మన కమ్యూనిటీ యాజ్ అ హోల్ గ్రో అవుతుందని. సో ఆయనతో మాట్లాడడం, ఆయనతో నెట్వర్క్ అవ్వడం, అది మీ అందరి ఆవశ్యకత. ఆయన గురించి మన కమ్యూనిటీలో షేర్ చేయడం కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ us listen to him about ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్. థ్యాంక్ యూ. ఐ వెల్కమ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండల్ గారు. అందరికీ నమస్కారం. ఐకాన్ సీఈఓగా అబౌట్ ఐకాన్ గురించి కొంచెం మీకు డీటెయిల్స్ ఇస్తాను ఈరోజు 10 నిమిషాల్లో. నెక్స్ట్ 10 నిమిషాల్లో విల్ హ్యావ్ ది ప్రెజెంటేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ప్రజెంట్ హియర్. పర్టికులర్గా ఏంటంటే మన ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మేము ఏంటంటే ఒక 10 మందితో 100 మందితో ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటాం ఎప్పుడు కూడా.
కానీ తర్వాత రెస్పాన్స్ చూసి ఆటోమేటిక్గా ఏంటంటే అది ఒక పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈరోజు యాక్చువల్గా విమెన్ ప్రోగ్రామ్ మేము 100 మందితో స్టార్ట్ చేద్దాం అనుకున్నది, ఆల్మోస్ట్ మాకు రిజిస్ట్రేషన్సే 1000 మంది వరకు వచ్చేసారు. ప్రాబబలీ ఇంకొక 10 నిమిషాల్లో మీ చూడొచ్చు ఈ హాల్ అంతా కూడా నిండిపోతుంది. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఆల్ ద విమెన్ ఆంటర్ప్రినర్స్ ఆర్ విమెన్ పార్టిసిపెంట్స్ హియర్, విమెన్ లీడర్స్ అండ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్లో మీరు అందరూ పనిచేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా మాకు చేయడానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, కల్నల్ బలరాం గారు ఆల్రెడీ చెప్పారు, ఇది మనం ఈ మంత్ అంతా కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మహిళలను మనం గుర్తిస్తూ ఉంటాం, వాళ్ళకి ఒక ప్రత్యేకత ఇస్తూ ఉంటాం. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరగడానికి కూడా అది వన్ మేజర్ రీజన్ అని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా. ఇది వన్ థింగ్. సెకండ్ థింగ్, జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే, మీరు ఈ వెనకాల పిక్చర్ చూసుంటే ఇది కూడా ఒక ముందు 100 లీడర్స్తో మేము అనుకున్న ప్రోగ్రాము, తర్వాత ఇది 1000 లీడర్స్కి అయింది. 1000 లీడర్స్ అనుకున్నాం కానీ దీనికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 1700 మంది. ఇది మన ఐకాన్ అంటే, ట్రస్ట్ అంటే ఏంటో మీకు అర్థమవుతూ ఉందన్నమాట. ఐకాన్ ఎందుకు నమ్ముతున్నారు అనే దానికి మీకు చిన్న ఉదాహరణ మీకు ఇక్కడ చూపించేది. తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మీరు చూడొచ్చు, యాక్చువల్గా ఇక్కడ నేను మీకు ఒక థ్యాంక్స్ మెసేజ్ పెట్టాను. అందులో ఎవరెవరు ఉన్నారంటే, ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవ్వాలంటే వీళ్ళంతా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డెలిగేట్స్, పార్టిసిపెంట్స్, ఐకాన్లోకి వీళ్ళందరూ రావాలి. వీళ్ళు వచ్చారు అంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అనేది. సో దట్ ఇస్ ద రీజన్ ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాను. రెండోది ఏంటంటే, మనకి చాలామంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. వాలంటీర్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, చాలామంది అంటే ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు కేవలం కమ్యూనిటీ కోసమే మనం పనిచేయాలనేది, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టింగ్ ఎనీ పైసా ఆర్ ఎనీ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్స్, దే విల్ కమ్ అండ్ వర్క్ ఫర్ అస్. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ది ప్రోగ్రామ్స్ ఆర్ సక్సెస్ఫుల్. సో ఈ వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మూడోది మీరు చూడొచ్చు, స్పాన్సర్స్. మీ అందరికీ తెలుసు మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రౌడ్ ఫండెడ్ అనేది. క్రౌడ్ ఫండెడ్ అంటే ఏంటంటే, మనం ఒక పెళ్లి చేసుకుంటున్నామంటే అందరూ ఏ విధంగా వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ ఇంట్లో సందడిలాగా, పెళ్లిలాగా, సో ఇక్కడ కూడా ఈ ప్రోగ్రామ్కి అందరూ కూడా పార్టిసిపెంట్సే కావచ్చు, కార్పొరేట్ సంస్థలే కావచ్చు, చాలామంది ఇండివిజువల్స్ అందరూ కూడా వచ్చి కొంత మనీ స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు. దీనికంటూ సెపరేట్గా మనకి దగ్గర ఏ ఫండ్ ఉండదు. ప్రోగ్రామ్ ఆ ఫండ్తో నడుస్తుంది, ఆ ప్రోగ్రామ్కి ఆ ఫండ్ కూడా యూజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ దీ స్పాన్సర్స్ హూ ఆర్ దేర్ విత్ అస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ఎల్పి పార్ట్నర్స్. ఈ ఐకాన్ ఎల్ఎల్పి పార్ట్నర్స్, ఇందాక కల్నల్ గారు చెప్పినట్టు ఏంటంటే, మన దగ్గర ఒక 47 మెంబర్స్ కమ్యూనిటీ కోసం ఏదన్నా చేద్దామని ముందుకు వచ్చి వాళ్ళ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసి దాని నుంచి వచ్చే మనీతో ఐకాన్ కార్పొరేట్ సంస్థ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది లేకపోతే బహుశా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంత స్ట్రక్చర్డ్గా జరిగి ఉండకపోవచ్చేమో. ఈ పార్ట్నర్స్ కానీ బ్యాకప్ లేకపోతే మాకు ఇంత మోటివేషన్ మాకు కూడా వచ్చి ఉండేది కాదు మీ ప్రోగ్రామ్ చేయాలనేది. సో వీ హ్యావ్ టు థ్యాంక్ దీస్ పార్ట్నర్స్. ఎవరెవరైతే ఉన్నారో, కొంతమంది ఐఏఎస్ అఫీషియల్స్, కొంతమంది ఇక్కడ కూడా ప్రజెంట్స్ ఉన్నారు. అందులో మన రామ్మోహన్ రావు గారు లాంటి స్పెషలిస్టులు, ప్రసాద్ గారు, తర్వాత విజయభాస్కర్ లాంటి వాళ్ళు, కుమార్ గారు, పేర్లు చెప్తా పోతే 47 మంది పేర్లు నేను చెప్పాల్సి వస్తుంది. బట్ ఎవ్రీబడి ఈజ్ దేర్ విత్ అస్, దే ఆర్ సపోర్టింగ్ అస్. వాళ్ళందరూ కూడా మీరు ఏదన్నా ప్రోగ్రామ్ చేయండి, కమ్యూనిటీకి ఉపయోగపడాలి, వీఆర్ దేర్ విత్ యూ అన్నది మాత్రం స్ట్రాంగెస్ట్ మెసేజ్ that is there, and that is the motivation for us to do these kind of programs. Next one is all icons. మీకు కనపడరు. ఇందాక నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనము వీ హ్యావ్ అబౌట్ 70+ గ్రూప్స్. ఒక గ్రూప్తో స్టార్ట్ అయింది 2015లో. ఇన్ని గ్రూపులు వచ్చాయి. కేవలం నేను ఒక శాంపిల్ మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఈ గ్రూప్స్ అన్నిట్లో మీరు చూస్తే ఒక్కొక్క గ్రూప్లో ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 1000 మంది వరకు ఉంటారు. అంత టాప్ క్లాస్ పీపుల్ అందరూ, అంటే అనకూడదు కానీ నాట్ మాసెస్ ఆల్సో కెన్ జాయిన్. రీజన్ ఏంటంటే, ఇక్కడున్న ఎలీట్ పబ్లిక్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయితే దే విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత వాళ్ళకు ఉపయోగపడే విధంగా జీవితంలో ఎంతో మంచి మార్పులు కూడా జరుగుతాయనేది ఈ గ్రూప్స్ యొక్క ఉద్దేశం కూడా. ఈ గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇది ఇట్స్ ఓపెన్ థింగ్, నో లీడర్స్, ఎక్కడ స్ట్రక్చర్ అనేది ఏమి ఉండదు. No political organization is involved in these things, and we are not affiliated to any political organization. ఎవరికైనా ఇండివిజువల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, బట్ ఐకాన్ అనేది ఏంటంటే ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్కి వీఆర్ నాట్ అఫిలియేటెడ్. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకొకటి మీరు ఇక్కడ చూస్తే, ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొంతమంది డెఫినెట్గా మనకి తెలియకుండా ఇనిషియేటివ్ తీసుకుని, లీడర్షిప్ తీసుకుని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ గ్రూప్స్లో.
ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్లో కొంతమంది ఉన్నారు, దే కేమ్ ఫార్వర్డ్ అండ్ కండక్టెడ్ వన్ ప్రోగ్రామ్. ఒక వర్టికల్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రాంలో. అంటే అప్పటి వరకు మనకు తెలియని విషయం ఏంటంటే మన దగ్గర 1000 మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ అన్నది ఆ రోజు పబ్లిక్కి రివీల్ అయింది. వాళ్ళే రివీల్ అయింది చెప్పాలంటే. అచ్చా మీరు నా పక్కనే పనిచేస్తున్నారు, మీరు నాకు చుట్టమని తెలియదు అనేది అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ కూడా. సో ఈ విధంగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ కనెక్షన్స్ వల్ల మనకి ఎప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, నేను ఈ గ్రూప్లో జాయిన్ అయితే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని. ఎప్పుడు కూడా మనం ఆలోచించేది బెనిఫిటే. సో ఈ బెనిఫిట్ ఏంటి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఒకటి ఇంటాంజిబుల్ బెనిఫిట్ ఏంటంటే మీకు నెట్వర్క్ పెరుగుతుంది. రెండోది మీకు తెలియకుండా మీకు రిఫరెన్స్లు వస్తాయి. మీకు ఏదైనా చిన్న కష్టం అనిపిస్తే ఎవరైనా ఏదైనా అడిగితే క్వశ్చన్ అడిగితే దేర్ విల్ బీ డెఫినెట్లీ వన్ ఆన్సర్ ఫర్ దట్ వన్. ఎవరో ఒకళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు, గ్రూప్స్లో రెస్పాండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు ప్రయత్నం చేస్తారు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ దట్, ఎకనామికల్గా కూడా కొన్ని బెనిఫిట్స్ చాలామందికి జరిగినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక 15 crores ఆర్డర్ వచ్చింది మన గ్రూప్ నుంచే. అదే పర్సన్కి ఇంకొక ఐకాన్ పార్ట్నర్ ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల బిజినెస్ ఆర్డర్ ఇచ్చారు. ఇది ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఇది ఓహో వీళ్ళు మన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి మనం ఎందుకు ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కనెక్షన్ లేదు, కానీ ఎప్పుడైతే వీళ్ళు మన వాళ్ళు అని ఈ గ్రూపుల్లో తెలిసిందో అక్కడి నుంచి తెలియని అఫిలియేషన్ స్టార్ట్ అయింది. దిస్ ఈస్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఐ కెన్ టెల్ యూ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ గ్రూప్స్. ఇఫ్ యూ గో టు దిస్ నెక్స్ట్ స్లైడ్, ఈ స్లైడ్స్లో మేము ఆల్రెడీ చెప్పాం గ్రూప్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, లీడర్షిప్ ఉండదు, సెక్రటరీలు ఉండరు, ప్రెసిడెంట్లు ఉండరు, ఇట్స్ అ ఓపెన్ ఫోరం. అలా అని చెప్పేసి ఈ ఓపెన్ ఫోరంని మిస్యూజ్ చేయొద్దు. కొంతమంది చేస్తూ ఉంటారు, లైక్ ఇష్టం వచ్చిన మెసేజ్లు పెడుతూ ఉంటారు. మాకు కొంతమంది ఉన్నారు డెఫినెట్గా అడ్మిన్ వాళ్ళు, వీళ్ళు కొంచెం సీరియస్గా తీసుకుంటారు. ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, స్లైడ్స్ తీసేస్తారు, అంటే ఆ పోస్ట్లు ఏదైతే ఉన్నాయో డిలీట్ చేస్తారు. ఇంకా ఫైనల్ వార్నింగ్ ఏంటంటే ఆ పర్సన్నే డిలీట్ చేస్తారు. ఈ స్ట్రిక్ట్నెస్ మాత్రం వీఆర్ మెయింటైనింగ్ ఇట్, అదర్వైజ్ గ్రూప్ బతకదు, అది మాత్రం క్లారిటీ ఉంది. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు ది అదర్ వన్ స్లైడ్స్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఫౌండర్స్ గురించి డెఫినెట్గా మనం చెప్పుకోవాలి. ఏదైతే ఈ కాన్సెప్ట్ ఎప్పుడో 2015లో స్టార్ట్ అయింది ఒక గ్రూప్తో, దీస్ ఆర్ ది 3 pillars, దీస్ ఆర్ ది 3 persons హూ హ్యాస్ స్టార్టెడ్ ఇట్. అర్జా శ్రీకాంత్ గారు IRTS అండ్ ఢిల్లీలో ఒక వాట్సాప్ గ్రూప్, యాహూ గ్రూప్ అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. ఒక గ్రూప్తో అఫీషియల్స్తో స్టార్ట్ అయింది ఇది, స్టేట్ IAS అఫీషియల్స్తోనూ వీళ్ళందరితో స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ మన మెండి చక్రపాణి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఇది అందరికీ ఎందుకు కాకూడదు అనేది అక్కడి నుంచి గ్రూప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ స్టార్ట్ అయింది. థర్డ్ థింగ్ మీరు ఇప్పుడు చూస్తే ఒక అడ్మినిస్ట్రేటర్ శ్రీ KN కుమార్ గారు హూ హ్యాస్ వర్క్డ్ యాజ్ ఎ క్యాబినెట్ సెక్రటరీ ఇన్ మేఘాలయ అండ్ అదర్ ప్లేసెస్ నార్త్ ఈస్ట్లో, తర్వాత మన దగ్గర కూడా. ఆయన వచ్చిన తర్వాత ఒక స్ట్రక్చర్ ఒకటి స్టార్ట్ అయింది. అంటే ఓకే అన్ని సంఘాలు ఉన్నాయి, మన సంఘాలని చెప్పుకుంటాం, ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ మన ఏమంటాం మన కాప్ సంఘాలనే, లేకపోతే ఇలాంటి కమ్యూనిటీ సంఘాలు చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా కొన్ని పర్టికులర్ ఏరియాస్కి రిస్ట్రిక్ట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు స్కాలర్షిప్కే రిస్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే కేవలం వనమహోత్సవాలకే రిస్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, ఇలాగ డిఫరెంట్గా అయిపోయినాయి. కానీ బేసిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన కమ్యూనిటీలో. మీరు గమనిస్తే గో టు ది నెక్స్ట్ స్లైడ్, 3 pillars అయితే డిజైన్ చేశారు, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ పాయింట్స్ని మనం కవర్ చేస్తే చాలు కమ్యూనిటీ బాగుంటుంది అనేది. కుమార్ గారు ఎప్పుడూ అంటుంటారు, నాకు ఇంకొక 10 ఏళ్ళు ఇవ్వండి, ఈ కమ్యూనిటీ ఫేస్ ఆఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనేసి. సో ఇఫ్ వీఆర్ దేర్ విత్ దెమ్ డెఫినెట్లీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ యూ కెన్ సీ. రీజన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మీకు ఈ రోజుల్లో 70 గ్రూపుల్లో ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 30,000 మంది జాయిన్ అయి ఉన్నారు. టాప్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈ గ్రూప్స్లో ఉన్నారు. ఇంకా పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు జాయిన్ ఆల్ దీస్ గ్రూప్స్. వస్తారు, డెఫినెట్గా వస్తారు. రీజన్ ఏంటంటే నౌ దే ఆర్ ఏబుల్ టు ట్రస్ట్ ఒక పర్టికులర్స్, అంటే ఒక కమ్యూనిటీ పనిచేసి ఒక పర్టికులర్ ఆర్గనైజేషను ప్రోగ్రెసివ్గా తర్వాత మంచి ప్రోగ్రామ్ చేస్తుంది అని అర్థమైన తర్వాత యూత్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అవుతూ ఉన్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్ సీన్. రీజన్ ఇంకొకటి కూడా ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎల్డర్స్ హూ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. మన దగ్గర కనిపిస్తూ ఉంటారు, మీరు చూడండి మంచి ఎల్డర్స్ ఒక్కో దాంట్లో స్పెషలిస్టులు ఉన్నారు. వీళ్ళ మెంటర్షిప్ వీళ్ళందరికీ చాలా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నౌ ఇఫ్ యూ సీ 3 things ఎన్హాన్సింగ్ ది ఏమన్నా 3 pillars గురించి నేను మాట్లాడుతున్నాను కదా, అందులో చిన్న 2-3 ప్రాబ్లమ్స్ జస్ట్ మీకు చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు, వీళ్ళకి డైరెక్షన్ లేదు, మన కమ్యూనిటీ చాలా పెద్దది, వీళ్ళకి డైరెక్షన్ లేదు. తర్వాత మనకి ఎకనామిక్గా వీఆర్ వెరీ వీక్. రీజన్ ఏంటంటే మనకు ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఒకటి ఉంది. ఇలాంటి చాలా చిన్నవే ఉన్నాయి. ప్రతిదానికి మనమే ముందుంటాం గొడవ పడ్డానికి కూడా. రీజన్ ఏంటంటే ముందు చెప్తూ ఉంటారు కుమార్ గారు, ఏమంటారంటే మన వాళ్ళందరూ కూడా వారియర్స్ ఇన్ ద బిగినింగ్. ఖాళీగా ఉంటే
కేవలం బిజినెస్ చేస్తారు లేకపోతే ఫార్మింగ్ చేస్తారు, మిగతా టైం అంతా వీఆర్ వారియర్స్ అనేసి. సో ఆ వారియర్ మెంటాలిటీ ఇంకా మనకి ఉంది, ఇప్పటికీ కూడా మనం ఫైట్ చేస్తూనే ఉంటాం ప్రతిదానికి కూడా. బట్ సో దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ వీక్ ఆల్సో, బట్ ఇఫ్ వీ కీప్ దట్ స్ట్రాంగెస్ట్ పాయింట్ విత్ అస్ అండ్ ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ వన్, ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఈ 3 పిల్లర్స్లో మీరు చూస్తే ఫస్ట్ది ఏంటంటే సోషల్ హార్మోనీ. సోషల్ హార్మోనీ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే, ఇందాక మీకు చెప్పినట్టంటే మన కమ్యూనిటీలో వీ హ్యావ్ 6 సబ్ క్యాస్ట్, 6 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. నేను ఇందాక మాట చెప్పాను, ఫాల్స్ ప్రెస్టీజ్ ఒకటి ఉందని చెప్పి, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేవాళ్ళు ఎక్కువ. సో దట్ ఈస్ ది రీజన్ వీళ్ళు ఎవరు కలవరు. ఈ కలకపోవడం వల్ల ఏమవుతుందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ వస్తుంది. మన కమ్యూనిటీ 4 కోట్లు అని చెప్పుకుంటాం, కానీ ఏ పార్టీకి ఆ పార్టీ తీస్తే అక్కడ 25 లక్షలు, 1,00,000, 2,00,000 ఇలా విడిపోయి ఉంటే ఎవరైనా మనం రూల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ఎస్ వన్. సో ఇది ఒకటి పక్కన పెట్టుకుని ఈ మహాబలిజ అన్న కాన్సెప్ట్ ఒక అంబ్రెల్లా తీసుకొచ్చి దాంట్లో ఈ సబ్ క్యాస్ట్ అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా పని చేయగలిగితే దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొటెన్షియల్ దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్. ఎందుకంటే వీళ్ళందరూ చూసేది ఏంటంటే నాకు ఈ రోజు ఏమొస్తుంది రేపేమొస్తుందన్న చూస్తున్నారు తప్ప ఫ్యూచర్లో బిగ్ పిక్చర్ ఎవరికి కనబడటం లేదు. నేను ఇందాక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బిజినెస్ మ్యాన్ నాకు పరిచయం అయితే అతని దగ్గర నుంచి వచ్చే బిజినెస్ నాకు వస్తుంది కానీ ఫస్ట్ బయట వాళ్ళకి వెళ్ళదు. ఇది మాత్రం జస్ట్ గుర్తుపెట్టుకుంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ అస్, వీ కెన్ బీ వెరీ గుడ్ ఇన్ ఎకనామిక్ పవర్. రెండోది చూస్తే ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అని చెప్పని చూసారా, యూత్ చాలామంది ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా అన్నెసరీ థింగ్స్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సినిమా ఫ్యాన్ అయిపోయి ఉంటాడు, దానికోసమే పని చేస్తుంటారు, లేదా ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ అయిపోయి ఉంటాడు, దానికే పని చేస్తుంటారు, బట్ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. బట్ వీ నీడ్ టు సీ అవర్ సెల్స్ ఆల్సో. వీళ్ళు ఎప్పుడైతే ఇలా పని చేయడం మొదలు పెడతారో దెన్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. వాళ్ళ కోసం ఈ పాయింట్. థర్డ్ థింగ్ ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్ నిజంగా చాలా అవసరం. దీనికోసం కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇఫ్ యూ గో టు ది నెక్స్ట్ స్లైడ్, వీ హ్యావ్ డివైజ్డ్, దెర్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఏంటంటే గ్రూప్స్ అన్నీ కూడా అన్స్ట్రక్చర్డ్ ఉంటాయి, ఇండివిజువల్గా దేనికి అది పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకి ఒక సీరియస్నెస్, ఒక ఇది కావాలి అనుకుంటే వీ హ్యావ్ ఒక ఆర్గనైజేషన్స్ అనేది డెవలప్ అవ్వాలి. సో ఇఫ్ యూ సీ నెక్స్ట్ వన్ సార్, నెక్స్ట్ వన్. సో దీస్ ఆర్ ది ఆర్గనైజేషన్స్ దట్ హ్యాస్ బిన్ డన్. ఐకాన్ గ్రూప్స్ అనేది మదర్షిప్, ఇది ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్, ఇదేమో ఐకాన్ స్కూల్ ఆఫ్ లీడర్షిప్, నెక్స్ట్ వన్ ఈస్ ఎంబీడీఆర్సీ. సో ఇలాంటి 4 ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్డ్ వేలో అంటే దేర్ విల్ బి పీపుల్ వర్కింగ్ ఫర్ దట్ ఓన్లీ. పర్టికులర్గా దే వర్ రిక్రూటెడ్ ఫర్ దట్ జాబ్ అండ్ దే విల్ బి డూయింగ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ దట్ వన్. ఇఫ్ యూ గో టు ది నెక్స్ట్ వన్, ప్లస్ ఇవి కాకుండా మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వైజాగ్లో ఉన్నాయి. వీ కొలాబరేట్ విత్ అదర్ నెట్వర్క్స్ లైక్ పెన్ అని ఉంది ఇక్కడ హైదరాబాద్లో, మీరు తెలంగాణ చూస్తే పెన్ నెట్వర్క్ ఉంది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్తో మనం కలిసి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. వి గో టు ది నెక్స్ట్ వన్. సో ఏమేమి ప్రోగ్రామ్స్ చేసామనేది ఒక బ్రీఫ్గా మీకు ఒక చిన్న ప్రజెంటేషన్, ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది మనం ఎట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము, యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆర్ ఆంటర్ప్రినర్స్కి కానీ లేకపోతే ఆస్పైరింగ్ ఆంటర్ప్రినర్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది యూ కెన్ సీ ఆల్ దీస్ పిక్చర్స్. ప్రతి పిక్చర్లో మీకు కనిపిస్తుంది ఏంటంటే స్పెషలిస్టులు ఉంటారు, మంచి పార్టిసిపెంట్స్ ఉన్నారు, అండ్ దిస్ హ్యాస్ టు స్ప్రెడ్ టు ఆల్ ద పీపుల్ వేర్ దే కెన్ కమ్ అండ్ అటెండ్ దీస్ ప్రోగ్రామ్స్. ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ప్రోగ్రామ్ అయిన తర్వాత మాకు ఫోన్ చేసి ఇది మాకు చెప్తే బాగుంటుంది కదండి మేము కూడా వస్తామంటారు. అది చాలాసార్లు మీ గ్రూప్లో సర్క్యులేట్ అయి ఉంటుంది, చాలామంది అవన్నీ ఇగ్నోర్ చేస్తారు. రీజన్ ఏంటంటే నేను చెప్పినట్టు ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్స్లో అన్నెసెసరీ మెటీరియల్ ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఉపయోగపడే మెటీరియల్ కానీ షేర్ అయితే, అండ్ ఇఫ్ ఎల్డర్స్ ఆల్సో క్యాన్ షేర్ దేర్ ఇన్పుట్స్, అది డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే పద్ధతి. సో దీస్ ఆర్ ది ప్రోగ్రామ్ దట్ ఆర్ హ్యాపెనింగ్. దిస్ ఈజ్ 100 లీడర్స్ మీట్ ఫస్ట్ది, తర్వాత వీ హ్యావ్ 1000 లీడర్స్ మీట్, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్ మహాబలిజ సమ్మిట్ అని చేసాము. అబౌట్ 3,500 పీపుల్ అటెండెడ్. యాక్చువల్గా ఇది కూడా మేము 2,000 అనుకున్నాము, వీ గాట్ ఆల్మోస్ట్ 3,500 to 4,000 పీపుల్, అన్రిజిస్టర్డ్ పీపుల్. సో వే ఫార్వర్డ్ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, లీడ్ తీసుకోండి, ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి మీ ప్లేసెస్లో, సంథింగ్ స్టార్ట్ యూస్ఫుల్ ఫర్ ద కమ్యూనిటీ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఫర్ దీస్ థింగ్స్ మన కుమార్ గారు తర్వాత ఒక టీం అంతా కూర్చొని కొన్ని బుక్స్ రాశారు. బలిజా కోడ్ అనేది, అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటాం, అంటే మనం ఎలా ఉండాలి, మన డిసిప్లిన్ ఎలా ఉండాలి, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత మన గురించి మనం రాసుకునేది ఒకటి, ఇది ఫాలో అవ్వాలి. తర్వాత మన చరిత్ర గురించి ఒకసారి వినండి, ఇది చదవండి, డెఫినెట్గా మీకు చాలా చాలా విషయాలు మనకు తెలియనిది మన గురించి మనకు తెలుస్తుంది. సో ఫాలో దీస్ థింగ్స్ అండ్ డెఫినెట్లీ కెన్ గో ఫర్ ది దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆటోమేటికలీ మీరే చేయడం మొదలు పెడతారు.
That is what I can tell you. And thank you for so much for giving this opportunity. రీజన్ ఏంటంటే యాజ్ ఐకాన్లో పనిచేయడం వల్ల నాకు వచ్చిన ఇదేమంటే చూసింది ఏంటంటే అబ్జర్వేషన్, వెరీ గుడ్ పీపుల్ ఆర్ దేర్ విత్ అస్, వెరీ గుడ్ కమ్యూనిటీ, వారియర్స్, ఫార్మర్స్, బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఇంతమంది మన దగ్గర ఉన్నారా, మరి వీళ్ళందరినీ మనం ఎలా మిస్ అయ్యామనేది ఇప్పుడు మాకు అర్థమవుతోంది. సో ది నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దే షుడ్ బి దేర్ ఆల్వేస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ అ గ్రూప్స్ and help each other. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ కుమార్ గారు. మీరు ఏ ఐకాన్ కార్పొరేట్ సర్వీసెస్ గురించి చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఫొటోస్తో ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని ఇయర్స్గా ఏ ఐకాన్ చేస్తున్న కార్యక్రమాలన్నీ. ఇంకా మాకు తెలియదు, వాట్సాప్లో మేము ఉన్నాం కానీ చూడలేదు అని అంటే అది మన తప్పే అవుతుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఏంటంటే ఏ ఐకాన్ మన కోసం ఏం చేస్తుంది, మన కమ్యూనిటీ కోసం ఏం చేస్తుంది అని తెలుసుకుని నలుగురికి స్ప్రెడ్ చేస్తారని ఆశతో మళ్ళీ మీకు ఇంత సవివరంగా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ గివెన్ అ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. మన వాళ్ళకి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆమె ఈకోయింగ్ రైట్. ఇప్పుడు నేను ఎంబీడీఆర్సీ గురించి మీకు కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నార్మల్గా నాకు ఎప్పుడు 2-3 నిమిషాలే టైం ఇస్తారు. ఈసారి నాకు 20 నిమిషాలు టైం ఉంది. అంటే నేను పరిగెత్తు మాట్లాడతానని నన్ను గట్టిగా కోపడుతుంటారు కూడా. తొందరపడి కోయిల ముందే కూసింది. యాక్చువల్గా మన మహాబలిజ సాంగ్ ఉంది, థీమ్ సాంగ్. ఈ సాంగ్ని అలవైకుంఠపురంలో ఒక పాట రాశారు, సిత్తరాలు సిరపడు అని. మన బల్లా విజయ్ కుమార్ గారు రాశారు. కుమార్ గారు విశ్వనాథ్ గారు తన పాటలన్నీ రాయించుకున్నట్లుగా తన బుర్రలో ఉన్నాయని ఆయనకి చెప్పి ఒక చక్కటి థీమ్ సాంగ్ని రాయించారు. వినండి, ఆ తర్వాత మళ్ళీ నేను వస్తాను. ప్లీజ్ చంద్రశేఖర్ గారు. బడిలో బలిజలుగా వెలిగినారు తమిళ కన్నడ నాట, అదే రీతి నున్నారు. రాయలేలు బడిలో బలిజలగా వెలిగినారు తమిళ కన్నడ నాట, అదే రీతి నున్నారు. కృష్ణా గోదావరిలో కాపులుంటరులుగా, కృష్ణా గోదావరిలో కాపులుంటరులుగా, కళింగాన తూర్పు కాపు తీరాన తెలగలై, కళింగాన తూర్పు కాపు తీరాన తెలగలై, 300 కాపుగా తెలంగాణ క్రమ్మినారు మహాబలిజ కుల జలధి. హో హో మహాబలిజ కుల జలధి. మహావీర సూరులు, జనరక్షక కాపులు, వాణిజ్యవేత్తలు, వ్యవసాయదారులు. మహావీర సూరులు, జనరక్షక కాపులు, వాణిజ్యవేత్తలు, వ్యవసాయదారులు. అనాదిగా బలిజలకు ఇవే వృత్తిదారులు, అనాదిగా బలిజలకు ఇవే వృత్తిదారులు. పునాది అయి భరతావనిగా సరాగ నిలిచేరు, పునాది అయి భరతావనిగా సరాగ నిలిచేరు. మానవాళికెప్పుడు మేలునే కోరినారు మహాబలిజ కుల జలధి, మహాబలిజ కుల జలధి. దీప్యమానంగా వెలిగిన ధీరోదాత్తులు కాలంతో పాటు కాస్త కొడిగట్టినారు. దీప్యమానంగా వెలిగిన ధీరోదాత్తులు కాలంతో పాటు కాస్త కొడిగట్టినారు. 301 కోట్ల మంది ఐక్యమైనప్పుడు, 301 కోట్ల మంది ఐక్యమైనప్పుడు, బుద్ధి బలం భుజబలం కూడదీసినప్పుడు, బుద్ధి
బుద్ధి బలం భుజ బలం కూడదీసినప్పుడు మహాబలిజ దివ్య వెలుగు పంచుతుంది అప్పుడు మహాబలిజ కుల జలధి మహాబలిజ కుల జలధి కాపు తూర్పు కాపు మున్నూరు కాపు తెలగ ఒంటరులంట దాని పరిధి మహాబలిజ కుల జలధి ఓ మహాబలిజ కుల జలధి It deserves a very big round of applause. మరి ఆ పాట అర్థం పరమార్థం గట్టిగా గ్రహించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది కదండి, కాపు తూర్పు కాపు మున్నూరు కాపు తెలగ ఒంటరి బలిజ అంటూ మనల్ని మనం ఒక రిచ్ హెరిటేజ్ అండ్ హిస్టరీ కలిగిన మనం ముక్కలు చెక్కలుగా ఉండి మన పూర్వ ప్రాభవాన్ని అంతా కోల్పోయాము. ఆ ప్రాభవాన్ని తిరిగి పొందాలంటే మనమందరం ఐక్యం అవ్వాలని ఇచ్చిన పిలుపు ఆ మహాబలిజ కులజలిది పాట. ఇప్పుడు ఐ థింక్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ టు మై జాబ్ అండ్ నౌ ఐ మూవింగ్ ఆన్ టు ఎంబీడీఆర్సీ. సరే, ఎంబీడీఆర్సీ అంటే మహాబలిజ డిస్ప్యూట్ రెజల్యూషన్ కౌన్సిల్, మహాబలిజ వివాద పరిష్కార మండలి. ఇది ఎందుకు దీన్ని కాన్సెప్చువలైజ్ చేశారు అన్నది ముందుగా కొన్ని మాటల్లో చెప్తాను. నాకు కావాల్సినంత టైం ఉంది, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది అంటుంటారు, ఎస్పెషలీ ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు అంటుంటారు, మేము ఈగో వాళ్ళం, మాకు ఈగోలు కొంచెం ఎక్కువ అని. పాపం వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ మన కులంలో ఉన్న పెద్ద స్ట్రెంగ్త్, మనం అనుకునే స్ట్రెంగ్త్, మన పౌరుషాలు ఇంత చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుని చిన్న అవి కుటుంబంలో కలహాలు అవ్వచ్చు, రెండు కుటుంబాల మధ్య కలహాలు అవ్వచ్చు. దీనివల్ల మన సామాజిక వర్గమే వెనుకబడిపోతుంది. ఈ విషయాన్ని చాలా గట్టిగా గ్రహించిన మన పెద్దలు, దే felt it is a necessity that we should think about addressing this issue. మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ గొడవని ఓకే మనం కోర్టులకు వెళ్ళి తీర్చుకుందాం కదా అని అనుకుంటే, కోర్టులకు వెళ్తే ఏమవుతుందో మనకు తెలుసు. అంటే కోర్టుల్ని, న్యాయ వ్యవస్థని కించపరచడం మన ఉద్దేశం కాదు. ఒక 3 కోట్ల కేసుల్ని కంటిన్యూస్గా తీరిస్తే కూడా 300 సంవత్సరాలు పడుతుందట. ఒక డైవోర్స్ తీసుకుని కొత్త ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాడికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత పెళ్లి మీద విరక్తే వచ్చేస్తుంది. ఒకనొక రోజుల్లో పెద్దలు పిలిచి చక్కగా సమన్వయం చేసి మళ్ళీ ఆ కాపురం నిలబెట్టేవాళ్ళు, లేకపోతే విడిపోదాం అనుకుంటే సామరస్యంగా విడిపోయేలాగానో ఏదో హెల్ప్ చేసేవాళ్ళు. అలాంటి రోజులు పోయి మనం అనవసరంగా అశాంతికి గురవుతున్నాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇలాంటివన్నీ అర్థం చేసుకుని దే థాట్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ అనదర్ రీజన్, యాజ్ హీ హెస్ బీన్ సేయింగ్, కుమార్ గారు మరీ గుర్తు చేస్తుంటారు, 6 గాడిదల్లాగా 6 వైపులు పోతున్నాము, అందరం కలిసి వస్తే ఒక బలమైన గుర్రంలాగా మనము వీ క్యాన్ వాట్ యు కాల్ ఎంటైర్ పవర్ విల్ బి ఆర్స్ వెన్ యూ ఆర్ టుగెదర్. మనకి ఐకమత్యమే బలం అని చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, గుర్తుండి ఉండాలి. అట్లీస్ట్ మా జనరేషన్కి బాగా తెలుసు. 2వ క్లాస్లో ఉండే కథ. కర్రలు అన్నీ కట్టి వాళ్ళ నాన్న అదంతా మోపునంతా విరచండి అంటే పిల్లలు విరవలేకపోతారు. ఆ తర్వాత ఒక్కొక్క కర్ర ఇచ్చినప్పుడు టకటక ఇరిచేస్తారు. సో వాట్ డస్ ఇట్ మీన్? మనం విడివిడిగా ఉంటే పొడిపడిగా చేయడానికి చాలామందికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం, అంతే కదండి. వ్యాపారాల్లో కూడా కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే మార్జిన్, ఒకటే మాట అనుకునే వాళ్ళు చక్కగా ఉంటారు. అన్నదమ్ములు కొట్టుకున్నారంటే వీడు మార్జిన్ తగ్గించుకుంటే ఇంకోటి మార్జిన్ తగ్గించుకుని ఇద్దరు నష్టపోతారు. సో ఇలాంటివన్నీ అంటే కలహం దరిద్రం, ఐకమత్యం బలం, క్లుప్తంగా చెప్పాలంటే. సో మనకి ఈ ఐకమత్యం బలం అన్న విషయాన్ని గుర్తు చేయడం కోసం, హెల్ప్ చేయడం కోసం, సోషల్ హార్మనీని రెస్టోర్ చేయడం కోసం కేఎన్ కుమార్ గారు తలపెట్టిన ఇదే మహాబలిజ డిస్ప్యూట్ రెజల్యూషన్ కౌన్సిల్. దీనికి చిన్న వివరణ మీకు అర్థమైంది అనుకుంటాను. సరే, ఇది ఎలా ప్రారంభమైంది చెప్పాలి నేను. ఎలా ప్రారంభమైంది అంటే, ఇది నాకు నా ఐకాన్ ప్రయాణంతో మొదలైంది అని చెప్పచ్చు నేను. అంటే నేను చూస్తూ ఉండగా ఎట్లా ఒక ఆలోచన ఆచరణలోకి మారుతుంది అనేదాన్ని నా కళ్ళతో చూస్తూ వచ్చాను. సో 4 ఈవెంట్స్ దట్ హ్యావ్ అంటారు అన్ఫోల్డెడ్ దిస్ ఎంబీడీఆర్సీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే అది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. మాటల మనుషులను చూశాను, చేతల మనుషులను చూస్తున్నాను, వాళ్ళతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు నేను ఆ కథను షేర్ చేసి తీరాలి. ఫస్ట్ థింగ్ ఇస్, నేను 2023లో ఐకాన్ ప్రొఫెసర్స్ మీట్ అని జరిగింది. ఐఎమ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. సో అక్కడికి ఒక కొలీగ్ నన్ను రండి అన్నారు, ఎంసీయింగ్ చేయమన్నారు. అప్పుడు కేఎన్ కుమార్ గారు తెలియదు. కేఎన్ కుమార్ గారు మాట్లాడుతూ మన కమ్యూనిటీలో
ఏమన్నా మనం వెనుకబడి ఉన్నామంటే మేజర్ రీజన్ క్రమశిక్షణ రాహిత్యం అంటూ చెప్తూ మనం ఎలా నడుచుకోవాలో పాత వాళ్ళు పెద్దలు చెప్పారు. మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయాలంటే మనకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలి అంటూ మాట్లాడారు. ఆ రోజు అది ఒక ఐడియా ఆయన జనాలతో షేర్ చేసుకున్నారు. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఆయన ఆ రోజు కాన్స్టిట్యూషన్ అనాలి. మన కోసం మనం అంటే ఇప్పుడు అంటుంటారు చూడండి సార్, మనం బలిజలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఈ కేరళ అన్ని ప్రాంతాల్లో కలుపుకుంటే దాదాపు 4 కోట్ల జనాలు ఉన్నాం. అంటే మనకి కాన్స్టిట్యూషనే కావాలి. సో అలాంటి కాన్స్టిట్యూషన్ గురించి ఆ రోజు మెన్షన్ చేశారు. అది మార్చ్ 2023 ఎట్ ప్రొఫెసర్స్ మీట్. అండ్ దెన్ జూన్లో 100 లీడర్స్ మీట్ జరిగింది. 100 లీడర్స్ మీట్ కల్లా హీ ఈజ్ రెడీ విత్ దిస్ మహాబలిజ కోడ్ లాంచ్ చేశారు. అందులో ఏమున్నాయి అంటే 10 బలిజ ధర్మాలు అంటే ఏంటండి, ఒక జైన్స్ని చూస్తేనో పార్సీస్ని చూస్తేనో వాళ్ళకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళ ఫ్యామిలీలో రాసి ఉన్నదాన్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్స్ దే హావ్ బీన్. అలాంటి ధర్మాలు మనం కూడా పాటించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. అందులో ఉన్న 6వ ధర్మమే ఎంబీడీఆర్సీ గురించిన ఆయన ఆ రోజు ఆశయం. నా విస్తృత కుటుంబాల్లో కానీ సామాజిక వర్గంలో కానీ ఏమైనా స్పర్ధలు విభేదాలు కలిగిన సందర్భాలలో మన సామాజిక వర్గ పెద్దలను కానీ మహాబలిజ పరిష్కార వేదికను కానీ సంప్రదించి సముచిత పరిష్కారాన్ని పొందుతాను. అంటే జస్ట్ ఇన్ కేస్ వీ హ్యావ్ ఎనీ డిస్ప్యూట్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ బిట్వీన్ our 2 families, we are going to take the help of our elders to solve it as soon as we can అని ఉద్దేశంతో ఆయన రాసుకున్నారు. అది 2023 100 లీడర్స్ మీట్లో రిలీజ్ చేసిన బలిజా కోడ్లో. అప్పటికి మనకి మీడియేషన్ యాక్ట్ అనేది గవర్నమెంట్ జారీ చేయలేదు. అంటే నేను ఎప్పుడు అంటుంటాను, కుమార్ సార్ ఏమన్నా తలపెడితే ద ఎంటైర్ యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హిస్ డ్రీమ్ అని. అంటే చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా జరుగుతుందేమో. ఇది జరిగిన 3 నెలలకి సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ అ నోటిఫికేషన్ అబౌట్ దిస్ అండ్ మీడియేషన్ యాక్ట్ వచ్చింది. అంటే ఆయన తలపెట్టిన ఈ ఆశయం లీగలైజ్ చేసే చట్టబద్ధతకి అవకాశం వచ్చేసింది. యూ గాట్ ఇట్, అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లౌజ్ ఆన్ దిస్. ఆయన ఒక కాన్సెప్ట్ చేసుకుని అనుకున్నారు, దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెన్. అండ్ దెన్ 2024 హ్యాపెన్. We had 1000 leaders meet. In the 1000 leaders meet, he was talking about మన కమ్యూనిటీలో ఆయన ఎప్పుడు చెప్పే 3 లక్ష్యాలు: ఐక్యత, ప్రగతి, మోరల్ ఇంటెలిజెన్స్, మోరల్ ఇంటెగ్రిటీ, ఫినాన్షియల్ ఇంటెగ్రిటీ ఉన్న లీడర్స్ని తయారు చేయడం, ఇవి మన లక్ష్యాలు అంటూ. అప్పుడు నా విష్ లిస్ట్ అంటూ ఎంబీడీఆర్సీ గురించి మాట్లాడారు, ఐకాన్ ట్రస్ట్ గురించి, ఐకాన్ స్కూల్ ఆఫ్ లీడర్షిప్ గురించి మాట్లాడారు. అది విష్ లిస్ట్ అన్నారు. ఎగ్జాక్ట్లీ 2025 సెప్టెంబర్ హ్యాస్ కమ్. మహాబలిజ సమ్మేళనం జరిగింది. ఆ రోజు ఎంబీడీఆర్సీ లాంచ్ అయిపోయింది. దిస్ ఇస్ వాట్ ఎంబీడీఆర్సీ ఇస్ లాంచ్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2025. సో ఏదైతే చెప్తూ వస్తున్నారో దానికోసం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తూ వాటిని ప్రతిదాన్ని ఆచరణ రూపంలో తీసుకొచ్చారు. ఇంత చక్కటి స్ట్రక్చర్డ్ ఎఫర్ట్స్ పెడుతున్న ఐకాన్ మనకు ఉండగా మనకి నిజంగా మన కమ్యూనిటీ ప్రగతి పదంలో దూసుకుపోవడానికి ఏదైనా మనల్ని ఆపగలదా అని అనిపిస్తుంది. ద ఓన్లీ థింగ్ ఇస్, ఇప్పుడు ఇంకా ఈ సూర్యుడిని, ఈ వెలుగుని చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చూస్తూ ఉన్నారు, బయటికి తీసుకెళ్ళి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఐ వాంట్ ఆల్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ and get into your DNA and spread these words with your people. Okay, I think I have explained you why MBDRC and how it has unfolded as a concept. Now I request Chandrasekhar garu to play. There is an AV 4 minutes lo meeku mottam MBDRC em cheptundo explain chestundi. Aa tarvata malli vastanu nenu. So please. సంఘం ఉన్న చోట వివాదాలు సహజం. వాటిని ధర్మబద్ధంగా, న్యాయంగా, సమర్థవంతంగా పరిష్కరించుకోవడంలోనే పరిణితి ఉంది. ఇది సాధించేందుకే ఐకాన్ మీ ముందుకు తీసుకువచ్చింది మహాబలిజ వివాద పరిష్కార మండలి. ఇన్ షార్ట్, వి కాల్ ఇట్ MBDRC. ఇది శక్తి సమయాలు వంటి మన సంప్రదాయం మీద ఆధారపడి నూతన న్యాయ చట్టాల ప్రకారం నడిచే ఒక ప్రామాణిక వ్యవస్థ. ముందుగా MBDRC ప్రయోజనాలు ఏంటో చూద్దాం. త్వరగా, తక్కువ ఖర్చుతో సమానంగా అందరికీ న్యాయం చేకూర్చడం ఈ మండలి ప్రథమ లక్ష్యం. కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరితగతిన సామరస్యంగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారం MBDRC మనకి అందించే పెద్ద ప్రయోజనం. నూతనంగా వచ్చిన ఇండియన్ మీడియేషన్ యాక్ట్
2023ని పాటిస్తూ ఈ మండలి వ్యవహరిస్తుంది. ఎంబీడీఆర్సీ పాలనా మండలి ఎలా ఉండబోతుంది? పురుషులు, స్త్రీలు, న్యాయ నిపుణులు, యువతకు భాగస్వామ్యం కల్పిస్తూ ఒక సలహా మండలి ఏర్పాటు చేయబడుతుంది. ఇది నియమాలు, నియామకాలు, నైతిక విలువలపై పర్యవేక్షణ చేస్తుంది. కార్యకలాపాలను నడిపేందుకు ఒక రిజిస్ట్రార్, సరిపడా సిబ్బంది ఉంటారు. ఎంబీడీఆర్సీలో పెద్దపీట మధ్యవర్తులదే. మరి ఈ మీడియేటర్స్ ఎంపిక మరియు శిక్షణ గురించి ఇప్పుడు చూద్దాం. సమాజ శ్రేయస్సు కోరే పెద్దలు, మహిళలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విశ్రాంత అధికారులు తదితరులతో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయబడుతుంది. అవసరమైతే వారికి మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వబడుతుంది. కనీసం 40 గంటల ప్రాథమిక కోర్సుని అందించాలని ఒక ఆలోచన. సంభాషణ నైపుణ్యం, నైతికత, గోప్యత మరియు సమతుల్యత వంటి అంశాలపై మన మీడియేటర్స్కి శిక్షణ ఇవ్వబడుతుంది. ఎంబీడీఆర్సీ మనకు ఆన్లైన్లో సర్వీస్ అందిస్తుందా? ఆన్లైన్ ఫైలింగ్, వర్చువల్ మీడియేషన్ ద్వారా కూడా మండలి సర్వీసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెద్దవాళ్ళు, మహిళలు కూడా సులభంగా తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఏ విధమైన తగాదాలు మన మండలి పరిధిలోకి వస్తాయి? కుటుంబ, ఆస్తి, వివాహ వివాదాలు, వాణిజ్యపరమైన వివాదాలు దీని పరిధిలోకి వస్తాయి. కానీ మైనర్ పిల్లల కేసులు, క్రిమినల్ కేసులు దీని పరిధిలోకి రావు. మరి మన మండలికి న్యాయపరమైన చట్టబద్ధత ఉంటుందా? మన ఎంబీడీఆర్సీని మీడియేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. మన మండలి ఒక మీడియేషన్ సర్వీస్ ప్రొవైడర్గా గుర్తించబడుతుంది. ముందుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న మన ఎంబీడీఆర్సీ భవిష్యత్తులో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తాం. మన మహాబలిజ పరిష్కార మండలి పూర్తిగా సాఫల్యం చెందాలంటే ఈ 4 విషయాలు జరిగి తీరాలి. మండలికి ప్రజల విశ్వాసం, నిష్పక్షపాత మధ్యవర్తులు, మీడియేటర్స్కు నిరంతర శిక్షణ, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మండలి పనితీరు. ఈ 4 ప్రమాణాలని మూల స్తంభాలుగా చేసుకుని మన ఎంబీడీఆర్సీ ముందుకు సాగనుంది. మరి మీ కర్తవ్యం? తెగని సమస్యలు ఉన్న కుటుంబాలకు మన పరిష్కార మండలి గురించి తెలియచెప్పండి. ఒక ప్రశాంత సమాజాన్ని సృష్టించుకోవడంలో మీరు, నేను, మనమందరం భాగస్వాములం కావాలి. ఎంబీడీఆర్సీని స్వాగతిద్దాం. మన మహాబలిజల ప్రగతికి ఐక్యతతో పాల్గొందాం. సో మహాబలిజ డిస్ప్యూట్ రెజల్యూషన్ కౌన్సిల్ మనకి ఇచ్చే ప్రయోజనాలు, ఎలా మనం కేసెస్ తీసుకుని హ్యాండిల్ చేస్తాము, ఏవి రావు అనేది చాలా క్లియర్గా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ గొంతు కూడా నాదే. సో మాకు సార్ ఒక చిన్న అవకాశం ఇచ్చారు, ఒక పాట రాయమని. అంటే సార్ ఒక ఛాలెంజ్ లాగా గ్రూప్లో వేశారు, అమ్మ నాకు ఎంబీడీఆర్సీ లాంచ్ టైం కల్లా నాకు ఒక పాట కావాలి అని. మేము ఏదో ట్రై చేసాము, పాట ఉంది, మీ తర్వాత యూట్యూబ్లో చూడండి. దట్ కన్వేస్ యూ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ దిస్ థింగ్, వై వీ హ్యావ్ గాన్ ఫర్ దట్. అంటే ఇది ఏమి చిత్రము రన్నో, ఇది ఏమి చిత్రము రన్నో, లొల్లి సిన్నదిగానే కోటి కీడ్చే, తగవు తీరకపోయే నెలలిట్టే తిరిగే, ఆగమాగమాయే డబ్బంతా పాయే. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, అప్పుడు ఇంకొక పక్కన సింగర్, ఇది తెల్లోళ్ళ పైత్యమే తమ్మి, ఇది తెల్లోళ్ళ పైత్యమే తమ్మే, నలుగురు పెద్దలు ఓదరికి చేరి, ఏ పోరునైనా ఇట్టే తీర్చే, ఏ పోరునైనా ఇట్టే తీర్చే, ఆనాటి రోజులే మేలు అని అంటూ రెండోవాడు. సో కాపు తెలగాలంటూ తూర్పు కాపంటూ, బలిజ ఒంటరంటూ మున్నూరు కాపంటూ, ముక్క చెక్కలై ఉన్నా మనమంతా, మహాబలిజం మనమంటూ నినదించే రోజు వచ్చి, చూడరా తమ్మి, చూడరా అమ్మి, చూడవే అమ్మి. సో ఆలుమగల మధ్య కీచులాటైనా, అన్నదమ్ముల మధ్య భూతగాదైనా, తగవు ఏదన్నా ఎవరి మధ్యనైనా, మహాబలిజ పెద్దలే న్యాయము తీర్చే, న్యాయము చెప్పే. ఓకే, ఊరక కోర్టులు మనకొద్దు తమ్మి, ఊకూకే కోర్టులు మనకొద్దు తమ్మి, మహాబలిజ పెద్దలే న్యాయము చెప్పే, ఎంబీడీఆర్సీ మండలి మన పెద్ద దిక్కు. సో ఏ పోరినోయినా ఇట్టే తీర్చే శెట్టి సమయాలు మళ్ళీ వచ్చాయి. ఈ శెట్టి సమయాలు అన్న దాని గురించి నేను మళ్ళీ, ఇందాక మీరు అక్కడ వీడియోలో విని ఉన్నారు కదండి, ఈ శెట్టి సమయాలు సార్ ఏదైనా చేస్తే చరిత్రను గట్టిగా తవ్వుతారు. అంటే మన చరిత్ర గురించి ఆయన తెలుసుకుంటూ ఉన్న పదంలో ఆయనకు తెలిసింది ఏంటంటే, మన వాళ్ళు మన ఏమైనా అంటే ఒక తగాదా తీర్చడానికి
సెట్టి సమయాలని ఒక వ్యవస్థ ఉండేది. అంటే ఇప్పుడు రచ్చబండ దగ్గర పెద్దలు తీర్చుతున్న విధంగానే ఉండేది. అంటే ఈ వర్డ్ సెట్టి అని ఎందుకు వాడారు అని అంటే శ్రేష్ఠి నుంచి వచ్చిన మాట ఈ సెట్టి అని ఆయన అర్థం చేసుకున్నారు. శ్రేష్ఠి అంటే అందరికంటే ఉత్తమమైన వాళ్ళు పెద్దగా ఉండి తీర్చడం. అంటే ఆయన చెప్తుంటారు మనకి 167 కుటుంబాలకి ఇంటి పేర్లు శెట్టితో ఉంటాయని. అమ్మిశెట్టి, అనిశెట్టి, పినిశెట్టి, రామిశెట్టి, చోడిశెట్టి, దామిశెట్టి, you know that, right? We are Settis and this Setti Samayalu belongs to us. So that's what they were doing. So why not restore the same kind of mediation thing and bring in that peace and harmony within our community అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఎంబీడీఆర్సీ. సరే, ఇప్పుడు ఇది మనం చాలా వ్యవస్థీకరిస్తున్నామంటే మనం ఏమేం చేస్తున్నామో చెప్పాలి కదండి. వీ హ్యావ్ మీడియేటర్స్ అపాయింటెడ్, వెరీ వెల్ క్వాలిఫైడ్ మీడియేటర్స్ వర్ ఆల్రెడీ అపాయింటెడ్. ఆ మీడియేటర్స్ కోసం April 17th ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేయడానికి ఆ మీడియేటర్స్ కొంతమంది మీడియేటర్స్ని ఆన్బోర్డ్ చేసేందుకు 17th April ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వీ ఆల్సో హ్యావ్ అన్ అడ్వైజరీ కౌన్సిల్. దాని చైర్మన్గా ఉన్న ఆయన గ్రంథి కృష్ణ గారు. ఆయన వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద లాయరు, గ్రంథి భవానీ ప్రసాద్ గారు. ఆయన రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. సో ఈయన మన కృష్ణప్రసాద్ గారు ఆర్బిట్రేషన్, కన్సీలియేషన్, మీడియేషన్లో ఒక అంటే రినౌండ్ నేమ్ అనమాట. అలాంటి ఆయన మన అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆల్రెడీ మనకి కేసెస్ రావడము మొదలెట్టాయి, మనం హ్యాండిల్ చేయడము స్టార్ట్ చేశాము. సో మీడియేటర్స్కి ట్రైనింగ్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ వైజ్ కోఆర్డినేటర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ వెల్ స్ట్రక్చర్డ్గా మనది. మీకు తెలిసే లేదో, ఐకాన్ ఈజ్ ఎ అన్స్ట్రక్చర్డ్ బాడీ. ఎఫర్ట్స్ ఆర్ వెరీ స్ట్రక్చర్డ్, వెరీ వెరీ స్ట్రక్చర్డ్, వెరీ వెరీ వెల్ ప్లాన్డ్, రైట్? సో మీరు అర్థం చేసుకుని ఈ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలని మీకు ఇచ్చిన ఏకైక డ్యూటీ, టాక్ అబౌట్ దిస్, స్ప్రెడ్ ఎ వర్డ్. పాజిటివిటీ ఈజ్ సపోజ్ టు బి స్ప్రెడ్. రీల్స్లో ఉన్న వారు మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటున్నారో లేదో చెప్పడానికి ఈ 5 గుర్తులు అని మీకు ఏమైనా వస్తే ఎవరికి పంపించకండి. దే ఆర్ లీడింగ్ టు డైవోర్స్ లట. అలాంటివి కాదు మనము స్ప్రెడ్ చేయాల్సింది, ఇలాంటివి స్ప్రెడ్ చేయాలి అని కోరుకుంటూ, ఐ హోప్ ఐ హ్యావ్ డన్ justice to the concept of MBDRC. Hope you people have understood it. ఇవి మనకి వెబ్సైట్లో అవన్నీ అందుబాటులో ఉన్నాయి, చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ ఫీల్ ఫార్చునేట్ టు బీ అసోసియేటెడ్ విత్ ఐకాన్ అండ్ టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్. నౌ ఐ ఇన్వైట్ కల్నల్ విజయ్ బలరామ్ గారు టు టాక్ అబౌట్ ITS. మీకు చెప్పాం కదండి మన 3 pillars. 1 social harmony, 2 economic and educational attainments, 3 leadership. మోరల్ ఇంటిగ్రిటీ ఉన్న లీడర్స్ని తయారు చేసుకునే ఉద్దేశంతో ఈ ITS అనేది స్థాపించాము. దాని గురించి మాట్లాడడానికి కల్నల్ విజయ్ బలరామ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.